స్ట్రక్చర్ ఇన్ బాటనీ. బాటనీలో కుటుంబాలంటేనే చాలా కష్టంగా భావిస్తారు. అలాంటి కుటుంబాలను అతి సులభమైనటువంటి పద్ధతిలో వివరించడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో మనం ఈరోజు మైమోజాయిడే కుటుంబం గురించి తెలుసుకుందాం. మైమోజాయిడే కుటుంబం కూడా ఫ్యాబేసి కుటుంబంలోని ఒక ఉపకుటుంబం. అయితే మనం గతంలో పాపిలియోనైడే కుటుంబం చెప్పుకున్నాం, అదేవిధంగా ఫ్యాబేసిలోని ఒక ఉపకుటుంబం. సో ఈరోజు మనం మైమోజాయిడే కుటుంబం గురించి తెలుసుకుంటున్నాం. ఒక కుటుంబం గురించి మనం తెలుసుకునే ముందు దాని యొక్క వర్గీకరణ, ఆ కుటుంబంలోని కొన్ని ముఖ్యమైన మొక్కలు, అదేవిధంగా నేను చెప్పినటువంటి ఈ యొక్క సైరడిన్స్ ఏంటి. ఇక మనకు ఆ సైరడింగ్లో ముఖ్యంగా మీకు ఆవాసము, ఆకృతి, శాఖ్య లక్షణాలు, వేరు, కాండము, పత్రము, అదేవిధంగా పుష్ప లక్షణాల్లో పుష్పము, రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అండకోశం, పరాగ సంపర్కం, ఫలం, విత్తనం, పుష్ప సంకేతం. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ సైరడింగ్లను మీరు వరుస క్రమంలో ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మీరు ఏ కుటుంబం గురించి రాయాలన్నా, ఏ కుటుంబం గురించి చదవాలన్నా ఈ యొక్క సైరడింగ్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. కాబట్టి మీరు ఈ యొక్క సైరడింగ్లను గుర్తుంచుకోండి. నెక్స్ట్ వర్గీకరణ. ఈ మైమోజాయిడే కుటుంబంలోని వర్గీకరణ విషయానికి వస్తే ఇక్కడ వర్గీకరణ స్థానంలో ఫస్ట్ మనం తరగతి గురించి చెప్పుకున్నాం. తరగతి వచ్చేసి ద్విదళ బీజాలు. అసలు ద్విదళ బీజాలు అంటే ఏంటి అంటే అక్కడ మనం 3 ముఖ్య లక్షణాలను ప్రధానంగా గుర్తుంచుకోవాలి. ఒకటి తల్లి వేరే వ్యవస్థను కలిగి ఉండడం, రెండవది జాలాకార అయిన వ్యాపారం ఉండడం, లేదా 2 బీజదళాలు అనేవి ఏర్పడి ఉండడం. ఇక్కడ మనకు ద్విదళ బీజాల్లో మనం ఫస్ట్ చెప్పుకున్న పాయింట్ ఏంటి, తల్లి వేరు వ్యవస్థ. తల్లి వేరు వ్యవస్థ అంటే ఒక ప్రధానమైనటువంటి వేరు వ్యవస్థ ఉంది. ఆ ప్రధాన వేరు నుంచి పార్శ్వ వేర్లు అనేటివి ఉంటాయి. పార్శ్వ వేర్ల నుంచి మళ్ళీ పిల్ల వేర్లు అనేటివి ఉంటాయి. అది తల్లి వేరు వ్యవస్థ. నెక్స్ట్ వచ్చేసి జాలాకార ఈనెల వ్యాపనం. జాలాకార ఈనెల వ్యాపనం విషయానికి వస్తే ఇట్లా మనకు పత్రం అనేది అండాకారం లోపల ఏర్పడి ఉండి దాంట్లో ఒక మధ్యస్థ భాగంలో ఒక ప్రధానమైన ఈనె ఉంటుంది. ఈనె నుంచి పార్శ్వ ఈనెలు అనేవి ఏర్పడతాయి. పార్శ్వ ఈనెల నుంచి మళ్ళీ పిల్ల ఈనెలు అనేవి ఏర్పడతాయి. ఇది ఈ విధంగా ఏర్పడినటువంటి ఈనెల వ్యాపనాన్ని జాలాకార ఈనెల వ్యాపనం అని అంటారు. నెక్స్ట్ 2 బీజదళాలను కలిగి ఉండడం. మన ఇక్కడ ప్రారంభంలో మనం చెప్పినటువంటి పాపిలియోనైడే కుటుంబంలో కూడా ద్విదళ బీజం కాబట్టి 2 బీజదళాలు కలిగి ఉంటాయి. ఇక్కడ మీరు మనం చెప్పుకున్నటువంటి తుమ్మలో కావచ్చు, లేకపోతే మనకు సర్కారు తుమ్మ కావచ్చు, నల్ల తుమ్మ కావచ్చు, కాసు కావచ్చు, ఇలాంటి చెట్లను మనం పరిశీలించినట్లయితే మనము విత్తనాన్ని పరిచేస్తే 2 బీజాలు అనేవి బయటికి రావడం జరుగుతుంది. సో ఈ యొక్క తరగతి ద్విదళ బీజాలు 3 ముఖ్యమైన ఆ లక్షణాలను మనం చెప్పాలి. నెక్స్ట్ ఉపతరగతి పాలిపెటాలే. ఉపతరగతి పాలిపెటాల విషయానికి వస్తే పాలిపెటాలే అసంయుక్త ఆకర్షణ పత్రాలను కలిగి ఉంటుంది. అసంయుక్త ఆకర్షణ పత్రాలు అంటే ఏంటి? ఆకర్షణ పత్రాల యొక్క అంచులు ఒకదానితో మరొకటి అతుక్కోకుండా ఉండాలి. కానీ మైమోజాయిడేలోని కుటుంబంలో మాత్రము ఆకర్షణ పత్రాలు సంయుక్తంగా ఉంటాయి. స్పెసిఫిక్గా ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పాలిపెటాలే అంటే అసంయుక్త ఆకర్షణ పత్రాలు అనే దాని యొక్క డెఫినేషన్ మీకు గుర్తుంటుంది. కానీ ఇక్కడ మాత్రము అంటే మైమోజాయిడే కుటుంబంలో మాత్రము సంయుక్త ఆకర్షణ పత్రాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ శ్రేణి కెలిసిఫ్లోరే. ఇక్కడ మనకు ఉపతరగతిలో 3 శ్రేణులు ఉంటాయి. ఒకటి థలామిఫ్లోరే, 2 డిస్కిఫ్లోరే, 3 కెలిసిఫ్లోరే. కెలిసిఫ్లోరే అంటే ఇక్కడ పుటాకార అండన్యాస స్థానాన్ని కలిగి ఉంటుంది. పుటాకార
అండన్యాస స్థానాన్ని కలిగి ఉంటుంది లేదా ఒక గిన్నె వంటి అండన్యాస స్థానాన్ని కలిగి ఉంటుంది. అది శ్రేణి కేలిసిఫ్లోరే. నెక్స్ట్ క్రమం రోజేల్స్. క్రమం రోజేల్స్ అంటే ఏంటంటే మనము గత క్లాస్లో కూడా చెప్పుకున్నాం. అది ఏకలింగికమా ద్విలింగిక పుష్పాల, పాక్షిక సౌష్ఠయితమా సౌష్ఠయితమైన పుష్పాలను కలిగి ఉందా అన్నటువంటి లక్షణాలను ఈ యొక్క క్రమం తెలియజేస్తుంది. నెక్స్ట్ కుటుంబం. ఇక్కడ ఇది ఒక కుటుంబం లెగ్యూమినేసి లేదా ఫ్యాబేసి. లెగ్యూమినేసి లేదా ఫ్యాబేసి మొత్తం యొక్క లక్షణాలను దీంట్లో మనము వివరించుకుంటున్నాం. అదేవిధంగా దాని యొక్క ఉపకుటుంబాలు మాత్రం స్పెసిఫిక్గా ఈ కొన్ని ఉదాహరణలు ఇవ్వబడినటువంటి మొక్కల గురించి మాత్రమే ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఓకే, ఇది వర్గీకరణ. మీకు వర్గీకరణలోనే చాలా ఇన్ఫర్మేషన్ అనేది దాగి ఉంది. నెక్స్ట్ కొన్ని ముఖ్యమైన మొక్కలు. దీంట్లో మినిమం మీరు ఒక 5 to 10 ఎగ్జాంపుల్స్ అనే కంపల్సరీగా గుర్తించుకోవాలి. వాటిలో కొన్ని ముఖ్యమైన మొక్కలు మనం చూద్దాం. ఒకటి అకేసియా అరబికా తుమ్మ, అకేసియా నిలోటికా నల్ల తుమ్మ, అకేసియా కటచు కాచు, ప్రోసోఫిస్ జూలిఫ్లెరా సర్కార తుమ్మ, అకేసియా కాన్సినా సీకాయ, కుంకుడుకాయ అంటాయి కదా సీకాయ. ఈ కొన్ని ముఖ్యమైన మొక్కల్ని మనము తిరిగి ఈ ఆర్థిక ప్రాముఖ్యతగా రాస్తాము. నెక్స్ట్ ఇక మనం ఆవాసం ఆకృతి విషయానికి వస్తే ఫస్ట్ ఆవాసము. ఆవాసము ఇవి ఎక్కడ నివసిస్తాయి అనే దాని గురించి తెలియజేస్తుంది. ఆవాసం ఉష్ణ సమశీతోష్ణ మండలాల్లో పెరుగుతాయి. ఈ యొక్క మైమోజాయిడ్కి సంబంధించినటువంటి ఈ మొక్కలు ఉష్ణ సమశీతోష్ణ మండలాల్లో పెరుగుతాయి. నెక్స్ట్ ఆకృతి విషయానికి వస్తే ఇవి బహువార్షిక వృక్షాలు, గుల్మాలు పొదలుగా ఉంటాయి. ఇక్కడ చూడండి, మనకు తుమ్మ ఒక వృక్షమే, నల్ల తుమ్మ ఒక వృక్షమే, కాచు ఒక వృక్షమే. అదేవిధంగా సర్కార తుమ్మ అనేది మనకు పొదలుగా చెప్పుకుంటాం. సీకాయ అది వృక్షమే. వాటి చాలా వరకు వృక్షాలు ఇక్కడ చూస్తున్నాం. నెక్స్ట్ శాఖ లక్షణంలో వేరు, కాండం, పత్రం అనేటువంటి మనం భాగాలను ఇక్కడ వివరిస్తుంటాం. వేరు ఇంతకుముందు చెప్పిన తల్లి వేరు వ్యవస్థను కలిగి ఉంటుంది. కాండం వాయుగతం, నిటారు, శాఖాయుతం, బలమైన కాండం లేదా బలహీనమైన కాండం లేదా చెవదేరిన కాండముగా ఉంటుంది. లేత కాండాలు ఆకుపచ్చ వర్ణంలోను, ముదురు కాండాలు గోధుమ వర్ణంలోను లేదా నల్లని బెరడును కలిగి ఉంటాయి. ఇది కాండాలు. నెక్స్ట్ పత్రం విషయానికి వస్తే దీంట్లో పత్రాలు సంయుక్త పత్రకాలుగా ఉంటాయి. సంయుక్త పత్రకాలుగా ఉంటాయి. నెక్స్ట్ ప్రతిపత్రము. ఇక్కడ మనం చెప్పుకుంటున్న ప్రధానంగా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి డయాగ్రామ్ ఏదైతే ఉందో అది అకేసియా అరబికా అంటే తుమ్మ. ఆ యొక్క తుమ్మ యొక్క పత్రం ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ వృంతమైన ఉంటుంది, దీర్ఘవృత్తాకారంగా ఉంటుంది. నెక్స్ట్ జాలాకార ఈనెల వ్యాపనం, ఇట్లా జాలాకార ఈనెల వ్యాపనాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ సరళ లేదా రుజువు ప్రాంతాన్ని కలిగి ఉంటుంది. వీటి యొక్క అంచులు చూడండి, సరళంగా లేదా రుజువు ప్రాంతం అంటే రంప పంచులు లేవు, వాటి సరళ ప్రాంతం లేదా రుజువు ప్రాంతం అనేది ఏర్పడి ఉంది. నెక్స్ట్ ఆకుపచ్చని వర్ణాన్ని కలిగి ఉంటుంది. సో పత్ర విన్యాసం విషయానికి వస్తే సంయుక్త పత్రాలను కలిగి ఉంటుంది. ప్రతిపత్రము వృంతయుతం ఉంది కదా, పుచ్చాలు ఉన్నాయి కదా. నెక్స్ట్ దీర్ఘవృత్తాకారం లేదా అండాకారం, జాలాకార ఈనెల వ్యాపనం, ఆకుపచ్చని వర్ణం, సరళ లేదా రుజువు ప్రాంతాన్ని కలిగి ఉంటుంది. ఇది పత్రం. నెక్స్ట్ పుష్ప లక్షణాల విషయానికి వస్తే ఈ యొక్క పుష్ప లక్షణాల్లో మనకు మైమోజాయిడా కుటుంబం శీర్షవత్ పుష్ప విన్యాసాన్ని కలిగి ఉంటుంది. శీర్షవత్ పుష్ప విన్యాసము అంటే మనకు సాధారణంగా ఈ యొక్క తుమ్మ యొక్క పుష్పాలను మనం తుమ్మ చెట్టు యొక్క పుష్పాలను పరిశీలిస్తే పచ్చని వర్ణాన్ని కలిగి ఉండి నువ్వులాగా ఏర్పడినట్టుగా కనిపిస్తాయి. అయితే ఇక్కడ దీంట్లో శీర్షవత్ పుష్ప విన్యాసం ఉంటుంది. ఆ శీర్షవత్ పుష్ప విన్యాసం కూడా ఎలా ఉంటుందంటే
గ్రీవస్థము లేదా శిఖరస్థము, నిశ్చితం లేదా అనిశ్చితంగా ఉంటాయి. అది గ్రీవస్థ భాగాల్లో ఏర్పడవచ్చు, శిఖరస్థ భాగాల్లో ఏర్పడవచ్చు, నిశ్చితంగా ఉండొచ్చు, అనిశ్చితంగా ఉండొచ్చు. ఇట్లా దాని యొక్క పుష్ప విన్యాసం అనేది మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ పుష్పం విషయానికి వస్తే మనం పుష్ప చిత్రాన్ని వివరిస్తాం లేదా పుష్ప సంకేతాన్ని వివరిస్తాం. వాటి యొక్క డెఫినేషన్ ఇక్కడ పుష్పం యొక్క డెఫినేషన్. పుష్పం వృంతయుతం, పుచ్చయుతం, లఘుపుచ్చరహితం, ద్విలింగకం, సౌష్ఠయుతం, ద్విపరిపత్రయుతం, సమపరిపత్రయుతం, పంచభాగయుతం, నెక్స్ట్ అండకోశాల స్థితం. చూడండి, ఇక్కడ వృంతం ఉంది, పుచ్చం ఉంది. పుష్పానికి వృంతం ఉంటుంది, పుచ్చం ఉంటుంది. లఘుపుచ్చరహితం, పాపిలియోనాయిడ్లో అయితే లఘుపుచ్చాలు ఉంటాయని చెప్తున్నాం, కానీ ఇక్కడ లఘుపుచ్చాలు ఉండవు. కాబట్టి ఇక్కడ పుష్ప సంకేతంలో EBRL అని రాసినాం. వాటి లఘుపుచ్చరహితం. ద్విలింగకం, ఇక్కడ కేసరాలు ఉన్నాయి, అండకోశం ఉంది, కాబట్టి ద్విలింగకం. ద్విపరిపత్రయుతం అంటే రక్షక పత్రాలను మరియు ఆకర్షణ పత్రాలను కలిపి పరిపత్రాలు అంటాం. ఇవి రెండు ఉన్నాయి కాబట్టి ద్విపరిపత్రయుతం. నెక్స్ట్ సమపరిపత్రయుతం, రక్షక పత్రాల యొక్క వలయం కవాటయుత పుష్పరచనగానే ఉంది, ఆకర్షణ పత్రాల యొక్క వలయం కవాటయుత పుష్పరచనగానే కలిగి ఉంది, కాబట్టి సమభాగయుతం. పంచభాగయుతం, సమభాగయుతం. నెక్స్ట్ అండకోశాల స్థితం. ఈ విధంగా ఇంకో డెఫినేషన్ వివరిస్తాము. నెక్స్ట్ ఇక్కడ పుష్పంలో వెలుపలి నుంచి లోపలికి వరుసగా మనం ఒక్కొక్క భాగం గురించి వివరిస్తాం. వెలుపలి వలయంలో ఏమున్నాయి? రక్షక పత్రాలు అనేవి ఏర్పడి ఉన్నాయి. రక్షక పత్రాలను దేంతో చూపిస్తామంటే K అనే అక్షరం చేత చూపిస్తాము. K అంటే క్యాలిక్స్. ఇక్కడ రక్షక పత్రాలు నిశ్చితం అంటే కౌంట్ చేయడానికి వీలుగా ఉన్నాయి కాబట్టి నిశ్చితం అన్నాం. 1, 2, 3, 4, 5 వాటి రక్షక పత్రాలు నిశ్చితము 5. వీటి యొక్క అంచులు చూడండి సంయుక్తంగా ఉన్నాయి కాబట్టి సంయుక్తము అంటే బ్రాకెట్ ఇలా ఉంచాలి. రక్షక పత్రాలు నిశ్చితము 5, సంయుక్తము. ఎటువంటి పుష్పరచన? కవాటయుత పుష్పరచన. నెక్స్ట్ ఏ వర్ణాన్ని కలిగి ఉన్నాయి? ఆకుపచ్చని వర్ణాన్ని కలిగి ఉంటాయి. రక్షక పత్రాలు ఎల్లప్పుడూ కూడా ఆకుపచ్చగానే ఉంటాయి. నెక్స్ట్ ఆకర్షణ పత్రాలను C చేత చూస్తాం. ఇది పుష్పంలోని రెండో వలయంగా చెప్పుకోవచ్చు. C అంటే కొరొల్లా. వాటి ఆకర్షణ పత్రాలు కూడా నిశ్చితము 5, సంయుక్తము, కవాటయుత పుష్పరచనను కలిగి ఉన్నాయి. వాటి ఆకర్షణ పత్రాలు నిశ్చితము 5, సంయుక్తము, కవాటయుత పుష్పరచన కలిగి ఉన్నాయి. ఎటువంటి వర్ణాన్ని కలిగి ఉన్నాయి? మనం సర్వసాధారణంగా ఈ యొక్క కుటుంబంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి వివిధ వర్ణాల్లో ఉంటాయని మనం చెప్పవచ్చు. లేదంటే మీకు అకేసియా అరబికా తుమ్మ పుష్పాలు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి పసుపు పచ్చని వర్ణాలను కూడా రాయొచ్చు. ఈ విధంగా ఆకర్షణ పత్రాలను చెప్పుకుంటాం. నెక్స్ట్ మూడో వలయంలో కేసరాలు ఉన్నాయి. కేసరావళిని ఏ చేత చూస్తాము? ఏ అంటే ఏంటంటే ఆండ్రోసియం. ఇక్కడ కేసరాలు అనిశ్చితము, అసంయుక్తము అంటే లెక్కించడానికి వీల్లేనన్ని ఉన్నాయి కాబట్టి అనిశ్చితం. అసంయుక్తంగా ఉన్నాయి, ఒకదాంతో ఒకటి కలిసి లేవు కాబట్టి అసంయుక్తంగా ఉన్నాయి. వాటి ఇన్ఫినిట్గా మనం రాస్తాం. ఇక్కడ కేసరాలు అనేకమని ఇన్ఫినిట్గా రాస్తాం. నెక్స్ట్ ప్రతి పరాకోశం కీట సంయుస్తం. పరాకోశం ఒక వృంతాన్ని కలిగి ఉంటుంది. ఆ వృంతం పీఠ భాగం ఒక్కొక్క ఉంటుంది. పీఠ సంయుస్తం ద్వికక్షికం. అక్కడ పరాకోశం అనేది ద్వికక్షికంగా ఉంటుంది. మధ్యస్థ భాగంలో ఛేదనం అనేది ఉంటుంది. వాటి ద్వికక్షికం. నెక్స్ట్ అంతర్ముఖం. సాధారణంగా ఇక్కడ ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి మీరు. ఇక్కడ కేసరాలు అనేటివి అకేసియా అరబికా తుమ్మ లోపల బహిర్ముఖంగా ఉంటాయి. ఇవి వెలుపలికి మళ్ళీ ఉంటాయి కేసరాలు. కానీ అకేసియా నీలోటిక నల్లతుమ్మలు మాత్రం అంతర్ముఖంగా ఏర్పడి ఉంటాయి. నెక్స్ట్ నిలువు స్ఫుటనం. ఇది
రేణువులు విడుదలయ్యే సందర్భంలో నిలువుగా పగులుతాయి కాబట్టి నిలువు స్ఫుటనంగా చెప్తుంటాము. ఇది కేసరావళి. నెక్స్ట్ అండకోశం. అండకోశాన్ని జీ చేత చూపిస్తారు. జీ జీ అంటే ఏంటిది? గైనోసియం. ఇక్కడ గైనోసియం అండకోశం విషయానికి వస్తే ఇది ఏకఫలదల ఏకబిలయుత ఊర్ధ్వ అండాశయాన్ని కలిగి ఉంటుంది. ఏకఫలదల ఏకబిలయుత ఊర్ధ్వ అండాశయాన్ని కలిగి ఉంటుంది. ఇది అండకోశం. నెక్స్ట్ పరాగ సంపర్కం. సర్వసాధారణంగా జరిగే పరాగ సంపర్కం కీటక పరాగ సంపర్కం. నెక్స్ట్ ఫలం. ఫలం విషయానికి వస్తే లొమెంటం. గుర్తుంచుకోండి, లొమెంటం. నెక్స్ట్ విత్తనం. మనం ద్విదళ బీజాల గురించి చదువుకుంటున్నాం కదా, కాబట్టి విత్తనం ఏంటి? ద్విదళ బీజం అంకురచ్చ రహితం. ఇక్కడ మనకు ఫ్యాబేసి కుటుంబంలో అంకురచ్చ ఉండదు కాబట్టి ద్విదళ బీజం అంకురచ్చ రహితం. నెక్స్ట్ పుష్ప సంకేతం. పుష్ప సంకేతం విషయానికి వస్తే మనం ఇక్కడ రాశాం. ఇక్కడ పుష్ప చిత్రాన్ని మనం పూర్తిగా పుష్ప సంకేతంలో పొందుపరుస్తాం. లేదా ఇక్కడ పుష్పం డెఫినేషన్ ఉంది కదా, ఆ డెఫినేషన్నే పుష్ప సంకేతంగా రాస్తాం. కాబట్టి ఇక్కడ పుష్పం యొక్క డెఫినేషను, పుష్ప చిత్రము, పుష్ప సంకేతం మూడు ఒకటే. కాబట్టి మీరు మూడిట్లో ఏ ఒక్కటి గుర్తుంచుకున్నా ఈ యొక్క ఫ్యామిలీని మీరు వివరించవచ్చు. ఫస్ట్ ఇక మనకు ఫ్లోరల్ ఫార్ములా. ఎఫ్ అంటే ఏంటి? ఫ్లోరల్ ఫార్ములా, పుష్ప సంకేతం. బిఆర్ అంటే బ్రాక్టేట్ అంటే పుచ్చయుతం అని అర్థం. ఈబిఆర్ఎల్ అక్కడ మనకు లఘుపుచ్చాలు లేవు కాబట్టి ఈగా చూపిస్తున్నాము. బిఆర్ఎల్ అంటే ఏంటంటే బ్రాక్టియోల్ అంటే లఘుపుచ్చాలు అంటారు. ఈబిఆర్ఎల్ అంటే లఘుపుచ్చ రహితం. నెక్స్ట్ ద్విలింగకం, సౌష్ఠవయుతం. ప్లస్ సింబల్ నుంచి రౌండప్ చేస్తే సౌష్ఠవయుతం. రక్షక పత్రాలు 5 సంయుక్తం అంటే కేతం చూస్తున్నాం. రక్షక పత్రాలు. ఆకర్షణ పత్రాలు 5 సంయుక్తం. కేసరాలు ఏ చేత చూస్తున్నాం కదా, కేసరాలు అనేకం అసంయుక్తం. ఫలదల విషయానికి వస్తే ఏకఫలదల ఏకబిలయుత ఊర్ధ్వ అండాశయాన్ని కలిగి ఉంటుంది. ఇది పుష్ప సంకేతం. ఇక్కడ మనం పుష్ప సంకేతం వరకు వివరించినాం. ఇక చివరగా మిగిలింది ఏంటి అంటే కేవలము ఆర్థిక ప్రాముఖ్యత. లాస్ట్ వన్ ఏంటంటే ఆర్థిక ప్రాముఖ్యత. ఆర్థిక ప్రాముఖ్యతను మీరు ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ కొన్ని ముఖ్యమైన మొక్కలు రాశాం కదా, వాటి గురించే మనం వివరిస్తే అదే ఆర్థిక ప్రాముఖ్యతగా ఉంటుంది. ఫస్ట్ తుమ్మ ఉంది, తుమ్మ చెట్టు, అకేసియా అరబికా. అకేసియా అరబికా యొక్క మొక్క పత్రాలు పశుగ్రాసంగా తోడ్పడతాయి. వాటి యొక్క శాఖలు వంట చేతిగా తోడ్పడుతుంది. వాటి యొక్క కాండాలు శాఖీయ భాగాలన్నీ కూడా మనకు గృహ నిర్మాణం లోపల ఫర్నిచర్ తయారీకి ఉపయోగపడతాయి. సేమ్ అకేసియా నీలోటికా కూడా అంటే నల్లతుమ్మ కూడా అది వంట చేతిగా ఉపయోగపడుతుంది, పశుగ్రాసంగా తోడ్పడుతుంది, మరియు గృహోపకారంగా మనకు వివిధ రకాల ఫర్నిచర్ తయారీకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అకేసియా కటచు, కాచు ఉంది కదా, ఈ యొక్క కాచును మనకు పాన్లో అంటే తమలపాకులో సున్నము, పొగాకు, తర్వాత ఈ యొక్క కాచును కూడా అందులో కలుపుతారు. అంటే పాన్ లోపల ఈ యొక్క కాచును ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రోసోఫిస్ జూలిఫ్లెరా అంటే సర్కార్ తుమ్మ. సర్కార్ తుమ్మకు మన వాడుక భాష ఇంకొకటి ఉంది, ఏదంటే మురికి తుమ్మ అంటాం. ఈ యొక్క సర్కార్ తుమ్మను మన పంట పొలం చుట్టూ ఒక కంచెగా ఏర్పాటు చేయడానికి ఈ యొక్క సర్కార్ తుమ్మ అనేది ఉపయోగపడుతుంది. ఇది పొదలుగా పెరుగుతాయి. నెక్స్ట్ వాళ్ళ కాండాల పైన కంటకాలు అనేవి ఏర్పడి ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ మనకు అకేసియా కాన్సినా సి కాయ ఉంది కదా, సి కాయను మనం ఏమంటాం, కుంకుడు కాయ అని కూడా అంటాం. కుంకుడు కాయను తలనీలాలను శుభ్రపరచడానికి దీన్ని ఉపయోగిస్తారు. అంటే షాంపుల తయారీలో కూడా దీన్ని ఉపయోగిస్తారు. అదేవిధంగా వాటి యొక్క పత్రాలు పశుగ్రాసంగాను,
తర్వాత వాటి యొక్క శాఖీయ భాగాలు వంట చెరుకుగాను, దాని యొక్క కాండము ఫర్నిచర్ తయారీగాను తోడ్పడుతుంది. ఇవే వాటి యొక్క ఆర్థిక ప్రణాళిక. సో మీరందరూ గుర్తుంచుకోవాల్సిందంటే ఈ కుటుంబము పేరు, వాటి యొక్క వర్గీకరణ, నేను చెప్పినటువంటి ఈ మెయిన్ హెడ్డింగ్స్. ఈ హెడ్డింగ్స్ గుర్తుకున్నాయి అంటే దాన్ని వివరించడానికి మీకు 60% మీకు ఒక అవగాహన అనేది కలుగుతుంది. తర్వాత ఈ ఇక్కడ ఎప్పుడైతే మనం కొన్ని ముఖ్యమైన మొక్కలు, తర్వాత వీటి యొక్క సైడింగ్స్ రాసినాము, తర్వాత వర్గీకరణ రాసినాము, ఇక్కడ మనకు మేజర్గా చెప్పుకోదగ్గది ఏంటంటే ఒక డయాగ్రామ్స్. కాబట్టి మీరు మరీ గుర్తుంచుకోవాల్సింది ఈ సైడింగ్స్ గుర్తుంచుకొని కామన్ పాయింట్స్, నేను చెప్పేటువంటి కామన్ పాయింట్స్ ఎంతో క్రిటికల్గా భావిస్తున్నటువంటి మీరు ఈ యొక్క కామన్ పాయింట్స్ నేర్చుకోవడం ద్వారా ఏ కుటుంబాలైనా సరే అతి సులభంగా నేర్చుకొని ఎగ్జామ్లు రాయగలుగుతారు, మంచి మార్కులు పొందగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ. Subscribe on YouTube.